Good morning, students. Yesterday I sent some homework to you on stressing sentences. So let's see the answers, how they have been written into English. ప్రస్తుత రోజులను బట్టి మన ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలి. See here. ప్రస్తుత రోజులను బట్టి మన ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలి. See, అది అయిపోయింది. హోంవర్క్ 2 ఆన్ ఆర్డర్స్, రిక్వెస్ట్స్ అండ్ అడ్వైస్ అని చెప్పాను. వీటి మీద ఆన్సర్స్ చూద్దాం. అతన్ని పిలు అన్నాను అనమాట. అతని పిలు అంటే కాల్ హిమ్. ఓకే, నెక్స్ట్ 6 గంటల కల్లా రండి. సో కమ్ బై 6 o'clock. దయచేసి అతన్ని ఈ పనిలో నియమించుకో. ప్లీజ్ డోంట్ అపాయింట్ హిమ్ ఇన్ దిస్ వర్క్. ఇటువంటి వారికి ఆశ్రయం ఇవ్వకు. డోంట్ గివ్ షెల్టర్ టు దిస్ టైప్ ఆఫ్ పర్సన్స్. టు దిస్ టైప్ ఆఫ్ పర్సన్స్ అనొచ్చు, టు దీస్ టైప్ ఆఫ్ పర్సన్స్ అనొచ్చు. అంటే ఈ ప్లేస్లో, దిస్ ప్లేస్లో దీస్ కూడా పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్, మందులు తూ చా తప్పకుండా వాడు. సో యూజ్ ద మెడిసిన్ వితౌట్ ఫెయిల్. తూచా తప్పకుండా అంటే వితౌట్ ఫెయిల్ అనమాట. ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేయకండి. డోంట్ ఓపెన్ అకౌంట్స్ ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్. దయచేసి కోర్టులో నిజం చెప్పకు. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ వస్తుంది. ప్లీజ్ డోంట్ టెల్ ద ట్రూత్ ఇన్ ద కోర్ట్. పోలీసులకు లొంగిపోకు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, నేను పోలీసులకు లొంగిపోతున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, వద్దొద్దు పోలీసుకు లొంగిపోకు అని చెప్తున్నాం అనమాట. డోంట్ సరెండర్ టు ద పోలీస్. మీ తల్లిదండ్రులను చిన్నచూపు చూడకండి. డోంట్ ఓవర్లుక్ ద పేరెంట్స్. ఓకే, ఇంగ్లీష్ నిర్లక్ష్యం చేయకు. డోంట్ నెగ్లెక్ట్ ఇంగ్లీష్. అబద్ధం చెప్పకు. ఓకే, డోంట్ టెల్ అ లై. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. వాష్ యువర్ ఫీట్ అండ్ హ్యాండ్స్ క్లీన్లీ ఆర్ టైడీలీ. క్లాసులో ఆవలించకండి. డోంట్ యాన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ కొత్త వర్బ్ వచ్చింది. ఇక్కడ యాన్ అంటే ఆవలించడం. దీనికి పాస్ట్ అండ్ పాస్ట్ పాసిబుల్ యాండ్ యాండ్. ఓకే, ఆవులించు అని అర్థం అనమాట. నెక్స్ట్ దీని వర్బ్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను, తర్వాత రాద్దాం చూడండి. క్లాసులో నిద్రపోకు. ఓకే, డోంట్ స్లీప్ ఇన్ ద క్లాస్. ఇక్కడ తుమ్మకండి. డోంట్ స్నీజ్ హియర్. ఇక్కడ దగ్గకు. డోంట్ కఫ్ హియర్. డోంట్ కఫ్. ఇవి ఈ స్లీప్ అన్నది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. స్నీజ్ కొత్త వర్బు, కఫ్ కొత్త వర్బు, తర్వాత యాన్ కొత్త వర్బు. ఇవన్నీ కూడా మీరు అందులో రాసుకోండి. అన్నట్లకి ఈడీ యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్, నీ ముక్కు ఇక్కడ చేదకు. డోంట్ వైప్ ఆఫ్ యువర్ నోస్ హియర్. మీరు గోర్లు ఇక్కడ కత్తిరించకండి. డోంట్ పేర్ ఆర్ కట్ యువర్ నీల్స్ హియర్. పేర్ అంటే గోర్లు కత్తిరించి నీట్గా తయారు చేసుకోవటాన్ని పేర్ అని అంటాం అనమాట. సో మనం కట్ కూడా వాడుకోవచ్చు. బట్టలు ఇస్త్రీ చేయి. ఐరన్ ద క్లోత్స్. బట్టలు ఉతుకు. వాష్ ద క్లోత్స్. బట్టలు వాషింగ్ మిషన్లో వేయి. డ్రాప్ ద క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మిషన్ ఆర్ పుట్ ద క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మిషన్. దయచేసి సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వండి. ప్లీజ్ ఫాలో ద సోషల్ డిస్టెన్స్. దయచేసి మాస్కులు ధరించండి. ప్లీజ్ వేర్ ఫేస్ మాస్క్స్ ఆర్ వేర్ ఫేస్ మాస్క్స్ ప్లీజ్. దయచేసి అనవసరంగా బయటికి రాకండి. ప్లీజ్ డోంట్ కమ్ అవుట్ అన్నెసెసరీలీ. ఇక్కడ అవుట్ ఆర్ పడింది, పీ పెట్టండి. నెక్స్ట్, దయచేసి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ప్లీజ్ గెట్ ద కోవిడ్ టెస్ట్స్ డన్. ఇది సెపరేట్ కన్స్ట్రక్షన్. ప్రస్తుతానికి దీన్ని ఎలా అలవాటు చేసుకోండి. సో దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. టెస్ట్లు అవి చేయించుకోవడానికి అండర్గో వెర్బ్ ఉంది కాబట్టి ఈ అండర్గో వెర్బ్ ఉపయోగించి కూడా చెప్పచ్చు. ప్లీజ్ అండర్గో ద కోవిడ్ టెస్ట్స్ ఆర్ ప్లీజ్ గెట్ ద కోవిడ్ టెస్ట్స్ డన్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఈ డన్ తీసేసి కూడా మాట్లాడచ్చు. ప్లీజ్ గెట్ ద కోవిడ్ టెస్ట్స్. These are the answers for the exercise I sent yesterday, students. Check your answers with these answers.
and practice the sentences number of times outside unless and until these sentences come out of your mouth very slowly and fluently. Practice is very, very important. Don't neglect practice. Okay. Today I am going to teach you one more lesson, that is emphasis sentences. Emphatic sentences are emphasis. What do you mean emphasis? Emphasis means nothing but stressing sentences. Stressing sentences అంటే ఏంటి అంటే మనం కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా చేస్తాను, చేసి తీరుతాను, చెయ్యాలి అని చెప్తుంటాం. నిన్న ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ నేర్చుకున్నారు. ఏంటది? సబ్జెక్ట్ యూ లేకుండా రాసిన సెంటెన్స్ నేర్చుకున్నారు. ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారు అంటే ఎంఫసిస్ స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్ అని ఉంది. మీరు సబ్జెక్ట్ యూ లేకుండా కూడా ఒక రకమైన ఇంపరేటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఇది స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్. స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? స్ట్రెస్సింగ్ అన్ యాక్షన్ ఇన్ ద సెంటెన్స్ అని అర్థం అనమాట. అంటే సెంటెన్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇక్కడ రాసి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పటి వరకు మీరు డూ డస్ అని ఎలా వాడారు? డూ అండ్ డస్, ఈ రెండింటిని కూడా టు ఫార్మ్ నెగటివ్స్ ఏం వాడారు? డు నాట్ అండ్ డస్ నాట్. అలాగా డూ డస్ వాడారు. టు ఫార్మ్ క్వశ్చన్ ఏం చేశారు? క్వశ్చన్ ఫార్మ్ చేయాలంటే డూ లేదా డస్ పెట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇది మీరు నేర్చుకున్నారు. సో ఇలాగా మనం ఇక్కడ ఏం చేసాం? నెగిటివ్ చెప్పాలంటే ఐ డోంట్ గో దేర్, ఐ డోంట్ వాచ్ టీవీ, షీ డజంట్ కమ్ హియర్ అని సబ్జెక్ట్ తర్వాత డూ డజలు డజ్ నాట్ డూ నాట్ పెట్టి నెగిటివ్ ఫామ్ చేశారు. సబ్జెక్ట్ ముందు డూ డజలు పెట్టి క్వశ్చన్ ఫామ్ చేశారు. అంటే ఇక్కడ ఏం విధంగా వాడినట్టు? సహాయక క్రియల కింద వాడినట్టు. అంటే హెల్పింగ్ వెర్బ్స్, ఆక్సిలరీస్ అంటారు. హెల్పింగ్ వెర్బ్ కి వేరే పేరేంటి? ఆక్సిలరీ. ఇక్కడ డు నాట్ డజ్ నాట్ని మనం ఏం చేసాం? సహాయక క్రియల కింద వాడాం. అంటే హెల్పింగ్ వెర్బ్ కింద వాడి ఒక సెంటెన్స్ నెగిటివ్ ఫామ్ చేయడం, ఒక సెంటెన్స్ క్వశ్చన్ గా ఫామ్ చేయడం అన్ని నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు డూ డజల్ని మనం ఏం చేస్తామంటే స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్ అంటే ఎంఫసిస్ అన్నమాట. ఖచ్చితంగా, తప్పనిసరిగా, లేదంటే చెయ్యాలి, చేసి తీరాలి, ఖచ్చితంగా చెయ్యాలి, తప్పనిసరిగా చేయాలి, నిజంగా చెయ్యాలి, నిజంగా వెళ్ళాలి అని ఇలా మనం కొన్ని సందర్భాల్లో మనం ఖచ్చితంగా మాట్లాడుతుంటాం. ఆ ఖచ్చితత్వాన్ని చెప్పడానికి మనం డూ ని డస్ ని ఎక్కడ పెడతామంట? యాజ్ డూ డస్ ఆర్ యూస్డ్ యాజ్ emphatic words. Emphatic words. Emphatic words కింద వాడతాం డూ డస్ ని. ఓకే, ఎంపటిక్ వర్డ్స్ కింద వాడతాం. సో ఎంపటిక్ వర్డ్స్ కింద అంటే మామూలుగా సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, వెర్బ్ ఫస్ట్ ఫాము, ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్. దీనికి ఏం చేశారు? మీరు నెగిటివ్ ఫామ్ చేయాలంటే ఇక్కడ ఏం చేశారు? డు నాట్ డస్ నాట్ వాడి వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెట్టారు. అదే క్వశ్చన్ కావాలంటే ఏం చేశారు మీరు? ఇక్కడ తీసేసి ఈ రెండింటిని ఇక్కడ తీసేసి ఏం చేశారు మీరు? మనం ఏం చేసామంటే వీటిని తీసేసి ఇక్కడ క్వశ్చన్ కావాలంటే సబ్జెక్ట్ ముందు డూ డస్ పెట్టి సబ్జెక్ట్ పెట్టాం. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఈ విధంగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఎంపటిక్ సెంటెన్స్ అంటే ఏమి లేదండి, సింపుల్ గా సబ్జెక్ట్ తర్వాత డూ డస్లు పెట్టడం. డూ డస్ ఇలా పెట్టి మనం ఇలా పెట్టి మాట్లాడే అనుకో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ డూ లుక్ వెరీ బ్యూటిఫుల్. యూ డూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అన్నాను అనుకో.
అంటే యాక్చువల్గా యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అంటే నువ్వు అందంగా కనిపిస్తున్నావు అని అర్థం. యు డూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అన్నావు అనుకోండి, అప్పుడు మీనింగ్ నువ్వు నిజంగా అందంగా కనిపిస్తున్నావు అని అర్థం అనమాట. నువ్వు ఖచ్చితంగా అందంగా కనిపిస్తావు, నువ్వు నిజంగా అందంగా కనిపిస్తున్నావు అని ఇలాగా ఆ సందర్భాన్ని బట్టి ఆ మీనింగ్. నువ్వు ఖచ్చితంగా అందంగా కనిపిస్తున్నావా, నువ్వు నిజంగా అందంగా కనిపిస్తున్నావా, లేకపోతే నువ్వు అందంగా కనిపించాలి, నువ్వు అందంగా కనిపించి తీరాలి, ఇన్ని మీనింగ్లు ఉన్నాయి దీనికి. కాకపోతే ఆ సందర్భాన్ని బట్టి ఈ 4 తెలుగు మీనింగ్‌లో ఏ మీనింగ్ సూట్ అవుతుంది అన్నది మనం అనుకుంటాం. ఇలాగా ఎంపటిక్‌గా మాట్లాడుకోవడాన్ని మనం ఏం చేస్తామంటే, మనం డూ డజులతో ఫార్మ్ చేస్తాం అన్నమాట. డూ డస్‌ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర అంటే సబ్జెక్ట్ తర్వాత పెడతాం. అలాగే షీ డస్ లీవ్ దిస్ ప్లేస్. షీ డస్ లీవ్ దిస్ ప్లేస్. యాక్చువల్‌గా షీకి ఇక్కడ ఎస్ ఫార్మ్ పెట్టాలి కదా! షీ వచ్చినప్పుడు. ఎందుకు పెట్టలేదు ఇక్కడ? తీసేసాం. ఎందుకంటే డస్‌లో ఆల్రెడీ యెస్ ఉంది కాబట్టి. అంటే షీకి డస్ వాడతాం కదా! ఇక్కడ షీకి డస్‌ని ఎంపటిక్ వర్డ్‌గా వాడాం. షీ డస్ లీవ్ దిస్ ప్లేస్ అంటే ఆమె ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి తీరాలి అని ఒక మీనింగు. ఆమె ప్రదేశాన్ని విడిచిపెట్టాలి అని ఒక మీనింగు. ఆమె నిజంగా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టేస్తుంది అని ఒక మీనింగు. ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఈ 3 మీనింగ్‌లో ఏ మీనింగ్ అన్నది మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. అలాగే ఐ డూ గో నౌ. నేను వెళ్లి తీరాలి. నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను వెళ్లి తీరాలి. నేను ఖచ్చితంగా వెళతాను. ప్లస్ నేను నిజంగా వెళతాను అని అర్థం అన్నమాట. అలాగే ఐ డూ లవ్ మై ఫ్యామిలీ. యాక్చువల్‌గా ఐ లవ్ మై ఫ్యామిలీ అంటే నేను మా ఫ్యామిలీని ప్రేమిస్తాను అని అర్థం. అది మామూలుగా ఉన్న సెంటెన్స్. ఐ డూ లవ్ మై ఫ్యామిలీ అంటే కొంచెం ఎంపటిక్‌గా మాట్లాడతానంటే మోర్ ఎంపటిక్ దాన్ ఐ లవ్ మై ఫ్యామిలీ అన్నమాట. అంటే మోర్ ఎంపటిక్ దాన్ ఐ లవ్ ఎంపటిక్ అంటే నువ్వు చెప్పడం, స్ట్రెస్సింగ్ చెప్పడం, ఖచ్చితంగా అని చెప్పడం అన్నమాట. ఐ డూ లవ్ మై ఫ్యామిలీ. నేను నిజంగా మా ఫ్యామిలీని ప్రేమిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఆ సందర్భంలో మనం ఈ డూ డజన్‌ని ఉపయోగించుకొని సబ్జెక్ట్ తర్వాత వర్బ్‌కి ముందు మనం స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్‌ని మీకు ఈజీగా ఉండడానికి స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్ అని చెప్పాను తప్ప, అక్కడ స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్ అంటే వెర్బ్‌ని స్ట్రెస్ చేస్తున్నాం అన్నమాట. సో, ఐ డూ లవ్ మై ఫ్యామిలీ అంటే నేను నిజంగా మా ఫ్యామిలీని ప్రేమిస్తున్నాను. నేను ఖచ్చితంగా మా ఫ్యామిలీని ప్రేమిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఓకే. ఈ వీటి మీద మనకు నెగెటివ్ అయ్యి ఉండవు. ఓన్లీ మనకి ఈ విధంగా అన్నమాట. మరి నెగెటివ్ వస్తే ఏం చేయాలంటే వారికి వేరే కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ వేరే కన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఫాలో అవుతాం. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం చేసిన పని ఏంటన్నమాట, యాక్చువల్‌గా ఉన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్‌కి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్‌కి మనం ఏం చేసాం, డూ డస్‌ని తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత పెట్టాం. అంటే వెర్బ్‌కి ముందు పెట్టాం. ఇలా వెర్బ్‌కు ముందు పెట్టినప్పుడు, సబ్జెక్ట్ తర్వాత పెట్టినప్పుడు డస్ వాడినప్పుడు వెర్బ్‌కి ఎస్ ఫార్మ్ పెట్టక్కర్లేదు. ఎస్ ఫార్మ్. ఎందుకు? ఎప్పుడు వాడతాం డస్? ఈ సబ్జెక్ట్ ప్లస్ ఈ షీట్లు గాని రామ, అప్పారావు, మై ఫాదర్, మై మదర్ వచ్చినప్పుడు డస్ పెడతాం. బికాస్ దే బిలాంగ్ టు థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి. సో, ఈ విధంగా మనం స్ట్రెస్సింగ్ సెంటెన్స్‌ని ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేశానంటే మీకు నోట్స్ క్లియర్‌గా ఇచ్చానండి ఇక్కడ. ఇక్కడ చూడండి. నోట్స్ చాలా క్లియర్‌గా ఇచ్చాను. స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్ అంటే ఎంపటిక్ సెంటెన్సెస్ అని అర్థం. ఇక్కడ నోట్స్ చూడండి. టు స్ట్రెస్ ఆర్ ఎంఫసైజ్ ఎ సెంటెన్స్. ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం, ఖచ్చితంగా అని చెప్పడం. సో, ఒక సెంటెన్స్‌ని గాని, ఒక వెర్బ్‌ని గాని మనం స్ట్రెస్ చేసి మాట్లాడాలనుకున్నప్పుడు యాక్షన్ అన్నమాట. వెర్బ్ అంటే యాక్షన్ అన్నమాట. వెర్బ్ అంటే యాక్షన్ అని చెప్పుకోవడం కదా! ఒక యాక్షన్ మనం నొక్కి చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంట, వి హావ్ టు యూజ్ ద హెల్పింగ్ వెర్బ్స్ లైక్ డూ, డస్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఏం చేయాలంట, డూ డస్‌ల్ని సబ్జెక్ట్ తర్వాత పెట్టాలంట. పెట్టి when we use does as a stressing word అంటే emphatic word, so we do not need to use s form to the verb as does already consists of s form. ఏంటంట, మనం డస్‌ని వాడినప్పుడు మనం s form పెట్టక్కర్లేదు అని అర్థం. అసలు ఈ నోట్స్ ఎలా వాడతాం అన్నది ఇక్కడ రాసింది చూడండి. do does emphatic use. As you can see, do does are used to make questions and negatives. మీరు ఆల్రెడీ చూసిన విధంగా డూ డజన్ని నెగెటివ్ చేయడానికి, క్వశ్చన్స్ ఫార్మ్ చేయడానికి వాడతాం. అలాగే దే ఆర్ నాట్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ అఫర్మేటివ్ సెంటెన్సెస్. యాక్చువల్‌గా వాటిని అఫర్మేటివ్ సెంటెన్సెస్‌లో వాడరు ఈ డూ డజన్ని. కానీ ఏం చేసాం, హౌవెవర్ అయినప్పటికీ వీ కెన్ యూజ్ దెమ్ ఫర్ ఎమోటివ్ ఎంఫసిస్ వెన్ వీ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్ సంథింగ్. అంటే ఏంటంట, మనం దాని గురించి ఖచ్చితంగా అని గాని, ఎమోటివ్‌గా అంటే ఎమోషనల్‌గా గాని మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తామంట, మనం ఈ డూ డజన్‌ని మనం
ఎంపటిక్ వర్డ్స్ గా వాడతాం అనమాట. అంటే స్ట్రాంగ్లీగా చెప్పడం అంటే స్ట్రాంగ్లీ వీ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్ సంథింగ్ అంటే దేని గురించి అనేది మనం గట్టిగా మనం ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డూ డజన్ చెప్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ డూ లవ్ హిమ్. ఇది ఐ డూ లవ్ హిమ్ అంటే ఏంటి? మోర్ ఎంపటిక్ దెన్ ఐ లవ్ హిమ్. నేను అతను ప్రేమిస్తున్నాను అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా ఉన్న సెంటెన్స్. కానీ ఇక్కడ ఏం చేశాను? ఐ డూ లవ్ హిమ్ అంటే నేను అతన్ని నిజంగా ప్రేమిస్తున్నాను, నిజంగా నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనమాట. సో మోర్ ఎంపటిక్ దాన్ ఐ లవ్ హిమ్. అలాగే షీ డస్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ గౌన్ ఆర్ ఇన్ దట్ గౌన్. షీ డస్ బ్యూటిఫుల్ అంటే షీ డస్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దట్ గౌన్ అంటే ఇట్ ఈస్ మోర్ ఎంపటిక్ దాన్ షీ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ దట్ గౌన్. మామూలుగా షీ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ దట్ గౌన్ అని కన్నా షీ డస్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దట్ గౌన్ అన్న చెప్తే సెంటెన్స్ అవుతుంది. నిజంగా మీ గౌన్ లో చాలా అందంగా కనిపిస్తుంది అని అర్థం అనమాట. అలాగే యూ డూ లుక్ నైస్ టుడే. దీనికి మీనింగ్ ఏంటి? యూ లుక్ నైస్ టుడే అంటే నువ్వు అందంగా కనిపిస్తున్నావు అని అర్థం. యూ డూ లుక్ నైస్ టుడే అంటే నిజంగా ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, షీ థింక్స్ ఐ డోంట్ లవ్ హర్ బట్ ఐ డూ లవ్ హర్, ఐ రియల్లీ డూ. ఆవిడ ఏమనుకుంటుందంట? షీ థింక్స్ ఐ డోంట్ లవ్ హర్. నేను ఆమెని ప్రేమించట్లేదని అనుకుంటుందంట, కానీ నేను నిజంగా ఆమెను ప్రేమిస్తున్నాను. నిజంగా ఐ రియల్లీ డూ అంటే నిజంగా అని అర్థం అనమాట. అలాగే ఐ డోంట్ సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్ వెరీ ఆఫెన్. నేను మా ఫ్రెండ్స్ ని తరచూ చూస్తూ ఉండడం జరగదు, కానీ బట్ ఐ డూ కాల్ దెమ్ ఎవ్రీ నౌ అండ్ దెన్. కానీ నేనేం చేస్తాను? ఖచ్చితంగా వాళ్ళని తప్పనిసరిగా అప్పుడప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తుంటాను అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఒక నోట్ ఇచ్చాను. వెన్ వి యూస్ డూ డస్ ఫర్ ఎంఫసిస్ వి గివ్ దెమ్ ఎక్స్ట్రా స్ట్రెస్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో. ఇలా డూ డస్ అని వాడుతున్నప్పుడు ఏం చెప్పినట్టు ఎక్స్ట్రా ప్రొనౌన్సియేషన్ స్ట్రెస్ కూడా ఇవ్వాలంటే అంటే అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ ఉంది చూడండి, యూ డూ లుక్ నైస్ అని ఉందా? యూ డూ లుక్ నైస్ ఉంది కదా. యూ డూ లుక్ నైస్, యూ డూ లుక్ నైస్, యూ డూ లుక్ నైస్ అని చెప్పకుండా యూ డూ లుక్ నైస్ అని చెప్పాలి. అంటే డూని స్ట్రెస్ చేసి మన ప్రొనౌన్సియేషన్ లో కూడా కొంచెం తేడా చూపించాలి. ఎలాగా? యూ డూ లుక్ నైస్ టుడే అనకుండా యూ డూ లుక్ నైస్ టుడే. అలాగే ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్, ఐ డూ లవ్ హిమ్ అన్నాను. ఐ డూ లవ్ హిమ్, ఐ డూ లవ్ హిమ్ అనకుండా ఐ డూ లవ్ హిమ్, ఐ డూ లవ్ హిమ్ అని మనం డూని స్ట్రెస్ చేసుకోవాలి కానీ అర్థం అనమాట. సో ఈ విధంగా ఈ ఎంపటిక్ సెంటెన్సెస్ వాడతాం. దీని స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ మామూలుగా మీకు చెప్పిన విధంగా ఇందాక చెప్పాను కదా, సబ్జెక్టు డూ డస్ వెర్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, షీ డస్ సింగ్ ఏ సాంగ్ ఆన్ ది స్టేజ్. దీనికి ఎన్ని రకాల తెలుగు మీనింగ్లుగా మనకు వస్తాయంటే ఇక్కడ చూడండి, షీ డస్ సింగ్ ఎ సాంగ్ ఆన్ ది స్టేజ్. ఆమె స్టేజ్ మీద పాట పాడి తీరాలి అని కానీ, ఆమె స్టేజ్ మీద పాట పాడి తీరుతుంది అని కానీ, ఆమె నిజంగా స్టేజ్ మీద పాట పాడుతుందని కానీ, ఆమె స్టేజ్ మీద పాట పాడాలని కానీ, ఇన్ని రకాల మీనింగులతో మనం దీన్ని వాడతాం అన్నమాట. అర్థమవుతుందా? మరి ఇన్ని రకాల మీనింగ్లు ఎందుకు వచ్చాయంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అక్కడ సందర్భాన్ని బట్టి ఈ 4 మీనింగ్లు ఏ మీనింగ్ అయినా అవ్వచ్చు మనకి. సో ఆ సందర్భంలో మనం ఈ డూ డజన్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ముందు పెట్టి చెప్తాం. సో ఈ విధంగా రాయటాన్ని స్ట్రెస్సింగ్ సెంటెన్సెస్, ఎంపటిక్ సెంటెన్సెస్ ఆర్ ఎంపసిస్ అని అంటాం. సో నేనేం చేశానంటే మీకు ఒక హోంవర్క్ తయారు చేశానండి. వీటి మీద కొంచెం మీరు ఏం చేస్తారంటే వాటిని మీరు ఈ 10 సెంటెన్సెస్ని ఇందులో రాసి పంపించండి. ప్రస్తుత రోజున బట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ప్రస్తుత రోజున బట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలి అని చెప్తాం. వీ డూ లెర్న్ ఇంగ్లీష్ అకార్డింగ్ టు ద ప్రెసెంట్ డేస్. అకార్డింగ్ టు అన్నది ప్రిపోషన్స్ లో ఉంటుంది, యాజ్ పర్ అన్నది ప్రిపోషన్స్ లో ఉంటుంది, బట్టి ప్రకారము అంటే అకార్డింగ్ టు అని అర్థం. మీకు ప్రిపోషన్స్ చెప్పాను, ప్రిపోషన్స్ కూడా చూసుకుంటూ ఉంటే ఎటువంటి సెంటెన్స్ అయినా సరే మీరు ఈజీగా ఫామ్ చేయగలరు. ఓకే, నేను మీకు ఈ వీడియో యూట్యూబ్ ద్వారా పంపిస్తాను లింక్, దాంట్లో చూసుకోండి. ప్లస్ ఇంకేంటంటే ఆన్సర్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ దాన్ని కూడా పంపిస్తాను. ప్లస్ ఇప్పుడు చెప్పి ఈ నోట్స్ ప్లస్ ఈ ఎక్సర్సైజ్ కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది. సో వీటన్నింటినీ రాసి నాకు పంపించండి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with the new lesson tomorrow. Till then, goodbye.